హలో మై యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు ద సాయి హేమ వరల్డ్ ఛానల్. మీకు అందరికీ హర్రర్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్, మంచి కథలు, మంచి నవలలు చాలా ఇష్టం అనుకుంటాను. మీరు ఫస్ట్ టైం నా స్టోరీ ప్రొఫైల్ని విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ సాయి హేమ వరల్డ్ ఛానల్. లవ్ బర్డ్ స్టోరీ మొదలు పెడుతున్నాను. నాతో పాటు మీరు కూడా చూడండి, వినండి, ఎంజాయ్ చేయండి. అలా పురవ్ తనకి తినడం చూపించగానే, ఓహో అలా తింటే నాకు తిన్నట్టు ఉండదు అని ప్రణాళి తన చేతిని అంతా అన్నంలోకి పెట్టి అంతా వేసి గట్టిగా అన్నంని కలుపుతూ చేతి నిండా పెద్ద ముద్దని తీసుకొని ప్రణాళి తన నోటి నిండా ఆ బిర్యానీని దురుక్కుంటుంది. ఆ అన్నంని అలా తింటూ పురవ్ వైపు చూస్తూ నాకు ఇలానే తినడం వచ్చు అని చెబుతుంది. పురవ్కు తను అలా తింటున్నా కూడా ప్రణాళి ఇంకా నచ్చుతుంది. ప్రణాళి అలా కడుపు నిండా వాళ్ళు పెట్టిన బిర్యానీ, చికెన్ ఫ్రై, లాలీపాప్ అన్నీ అన్నం తినటం కూడా తన ఇష్ట ప్రకారమే చేస్తోంది. తనకు ఏది ఇష్టమో అదే చేస్తోంది. తను ఏది నలుగురు మెచ్చుకోవాలని, నలుగురు తనని చూసి ఏమనుకుంటారో, ఇలానేనా తినడం అనుకుంటారేమో అని కూడా తను పట్టించుకోవటం లేదు. తన సంతోషం మాత్రమే. తను అన్నం తినే సమయంలో ఎలా తింటే తనకు కడుపు నిండుతుందో తను అలానే చూస్తోంది. అందుకే తన ఇష్ట ప్రకారమే బిర్యానీని ఇష్టం వచ్చినట్టుగా తింటోంది. తన సంతోషం తను చూస్తోంది. పురవ్ అలా వాళ్ళ సంతోషం చూసి వీళ్ళకు డబ్బు లేకపోయినా వీళ్ళ కుటుంబం ఎప్పుడూ చాలా సంతోషంగా ఉంటుంది. కష్టాలు వీళ్ళకి డబ్బులు లేకపోయినా ఉన్నా కూడా మర్చిపోతారు. ఆ కష్టం వచ్చినప్పుడు కూడా నవ్వుతూ ఆ కష్టాన్ని వాళ్ళు ఇష్టంగా మార్చుకుంటారు. బహుశా ఇదేనేమో సంతోషం అంటే అని పురవ్ ఆలోచిస్తున్నాడు. మా ఇంటిలో ఎక్కువ డబ్బులు ఉన్నా కూడా ఎవరి గదిలో వారు ఉంటాము. తినే సమయంలో కూడా మేము ఉన్నది ముగ్గురే అయినా ఎవరికి ఆకలి వేసినప్పుడు వచ్చి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వారికి ఇష్టం వచ్చింది వడ్డించుకొని పక్కన వారు ఏమిటి అని కూడా ఆలోచించకుండా మేము తింటాము. ఎవరికి ఎవరు అన్నట్టుగా ఉంటాము, మేము ఎవరో అన్నట్టుగా ప్రవర్తిస్తాము అని ప్రణాళి వైపు ఆలోచిస్తూ మన హీరో పురవ్ గారు తన హీరోయిన్ అయిన ప్రణాళి వైపు అలానే తదేకంగా తనని చూస్తున్నాడు. ప్రణాళి అలా చూడటం పట్టించుకోవటం లేదు. ప్రణాళి అలా తినటం ముగించగానే వచ్చి రామలింగం ఏమ్మా తిన్నావా అని అడగగానే అప్పుడు ఎస్ నాన్న, తిన్నాను నాన్న అని బేవమని తేపుతూ చూడు నా కడుపు నిండా తిన్నాను అంటూ చాలా సంతోషంగా మెరిసే కళ్ళతో తన నాన్నకు, అమ్మకు, తన తమ్ముడికి చెబుతుంది. అందరూ కూడా ప్రణాళి అలా జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఉంటే వాళ్ళు కూడా నవ్వుకుంటూ ప్రణాళితో పాటు నవ్వుకుంటున్నారు. ఆ పక్కనే ఉన్న ఒక ఆవిడ తేరగా వస్తే ఇలాంటి పరమాన్నం దొరకదు కదా, అందుకే 2 కడుపులు చేసుకొని తిన్నావా ప్రణాళి అని ప్రణాళిని జోక్స్ చేస్తూ తనని అమర్యాదగా పలకరిస్తూ మాట్లాడుతూ నవ్వుతుంది. తను అలా మాట్లాడగానే పక్కన ఉన్న ఆడవాళ్ళు కూడా నవ్వటం మొదలుపెట్టారు. వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ప్రణాళిని పిలుచుకొని ఆ కుటుంబం రండి మనం ఇంటికి వెళ్దాం అని చెబుతాడు. అలా చెప్పగానే అలాగే అంటూ అందరూ రామలింగం వెంట బయలుదేరుతారు. వాళ్ళు అలా కొద్ది దూరం వెళ్ళిపోగానే పురవ్కు కోపం వస్తుంది. పురవ్ వాళ్ళ దగ్గరకు వచ్చి మీ మాటలు ఏం బాలేదండి, ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడకండి. పెట్టింది మేము, తిన్నది వాళ్ళు. ఏదో ఖర్చు మీరు పెట్టినట్టుగా బాధపడుతూ ఎగతాళి చేస్తున్న మాటలు ఎందుకు మీరు ఆ అమ్మాయి వైపు చూస్తూ అలా మాట్లాడుతున్నారు? మీరేమైనా ఖర్చు పెట్టారా? ఎందుకు ఇలా కోపంగా నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు?
ఎందుకు వారిని అలా నిష్ఠూరంగా మాట్లాడుతూ అంటున్నారు? ఇలాంటి మాటలు ఇంకొకసారి మాట్లాడకండి, మనసును ఎవ్వరికి బాధ పెట్టకండి అని వేలు చూపిస్తూ ఆ పెద్దావిడని పురవ్ మన హీరోయిన్ ప్రణాళి కోసం బెదిరిస్తాడు. సమయం రాత్రి 9 గంటలు కావస్తుంది. అందరూ నిద్రపోవాలని పిలుచుకొని వెళ్తున్నాడు రామలింగం. తనకు తెలిసిన వారు ఎవరో రామలింగంను పిలవగానే రవి, పూర్ణ, ప్రణాళి ముగ్గురు నిలబడుకొని ఉన్నారు. తన తండ్రి, తల్లి ఇద్దరు ఎవరితోనో మాట్లాడుతున్నారు. మళ్ళీ మన హీరో పురవ్ బాబు వెంటనే వాళ్ళ వెనకే వచ్చాడు. ముగ్గురు దగ్గరికి పురవ్ మళ్ళీ వచ్చి ప్రణాళి వైపు చూస్తున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలా? అయితే సబ్స్క్రైబ్.